నిమ్మకాయ మామిడల్లం ఊరగాయకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తరిగిన నిమ్మకాయలు 4, మామిడల్లం 5 గ్రాములు, తరిగిన క్యారెట్ 1, వెల్లుల్లి రెబ్బలు 5, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయ 1, ఎండుమిరపకాయలు 2, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నిమ్మకాయ ముక్కలు కడిగి తుడిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి, తడి లేకుండా, ఊరగాయ కాబట్టి. ఓకే. తర్వాత మామిడల్లం వేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, ఇవి కూడా సన్నగా పొడుగుగా తరుక్కోవాలి. ఓకే. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, ఇవి కారంగా ఉండకుండా బజ్జీకి వేస్తాను చూడండి, ఆ పచ్చిమిర్చి తీసుకోవాలి. ఆ మిర్చి అవైతే కారంగా ఉండవు కదా, లావుగా ఉంటాయి చూడండి, ఆ మిర్చి తీసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకుందాం. తర్వాత ఉప్పు, తర్వాత పసుపు, మెంతిపిండి, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇది ఊరగాయ కాబట్టి కంపల్సరీ 3 days ఊరాలి. ఊరిన తర్వాత బాగుంటుంది. ఇది చేతితో కలుపుకుందాం. లెమన్ స్క్వీజ్ అయిపోయి దీంట్లో రసం వచ్చేసి ముక్కలకు బాగా పడుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇంకా అంతేనా? అయితే ఇప్పుడు తాలింపు వేసుకొని ఇంకా ఇందులో కలిపేసుకొని మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. 3 days వరకు అట్టే పెట్టకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకుందాం. తర్వాత వెల్లుల్లి రెబ్బలు. ఓకే. ఇప్పుడు ఇంగువ వేద్దాం. కొంచెం చిటికెడు ఇంగువ కట్టేసేయండి. ఇప్పుడు ఇది అందులో కలిపేసుకోవడం. అందులో కలిపాలి. సో సింపుల్ గా అయిపోద్ది అనమాట. సింపుల్ గా. ఇంకా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ తక్కువ. ఓకే ఓకే. సర్వింగ్ బౌల్ ఇది. ఓకే. రెడీ. ఓకే, చూసారు కదండి, నిమ్మకాయ మామిడల్లం ఊరగాయ రెడీ అయిపోయింది.